నా మంగళసూత్రాలమ్మా. అయ్యో ఆగు. మాకెంతో ఆప్తుడు, ఎన్నో ఏళ్ళుగా మాకెంతో సేవ చేసిన మంచి మంచి ప్రాణాలు తీస్తుంటే ఆత్మరూపంలో చూడటం తప్ప ఏమీ చేయలేని ఒక అసమర్థుడిగా మిగిలిపోయాను. భగవంతుడా, నన్ను ఇంకా ఎందుకెంత క్షోభ పెడుతున్నావు? నాకెందుకో భయం వేస్తుందమ్మా. మీ నాన్నగారికి ఏదో ప్రమాదం జరగబోతుందని నా మనసు కీడు శంకిస్తుంది. నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకమ్మా. నాన్నగారికి ఏం కాదు. నేను ధైర్యంగా ఉండమని చెప్పానా? నువ్వు ఈ పనులేం చేయకు, ప్రశాంతంగా ఉండమ్మా. ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ పోలీసుల నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. నాన్నగారు క్షేమంగా ఉంటే ఇంటికి మళ్ళీ వస్తారు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. యమధర్మరాజా, చూశారా యమధర్మరాజా? ఒక ప్రాణం పోతున్నా ఆపలే నిస్సహాయం అయిపోయాను. మీకిది న్యాయమేనా? సాక్షాత్తు దైవ రూపాలను మీరు ఇలా చేయడం సరైనదేనా? బుడత, ఏమిటి నీ ఆవేశం? ఆ బ్రహ్మరాసిన రాతనే ప్రశ్నిస్తున్నావా? నీవు కాపాడాలని చూసినంత మాత్రాన ప్రాణం పోకుండా ఆపగలుగుతావా? స్వామి, ఈ భూలోకంలో నుంచి ఎప్పుడు మీరు నన్ను గెలవనిచ్చారు? అమ్మకి ఎంతో ఆప్తుడైన గుమస్తా రంగయ్యను కూడా దూరం చేశారు. అతనికి నా కూతురు గురించి నిజం తెలియటం తప్పైపోయిందా? అంటే నాకు సంబంధించిన ఏ రహస్యం తెలిసిన వ్యక్తినైనా మీరు ఇలాగే శిక్షిస్తారా? నిజాన్ని తెలిసిన రమణమ్మలో భయాన్ని నింపారు. సీనులో నా కూతురు మీద అసహ్యం నింపారు. ఇప్పుడు రంగయ్యని ఇప్పుడు ఇక్కడ లేకుండా చేశారు. ఇది మీకు న్యాయమైన స్వామి? నువ్వు ప్రశ్నించే అవసరం లేదు బుడత. న్యాయాన్యాయాలను తరచి చూసి బేరీజు వేసి శిక్షించుట భూలోకములోనే సాధ్యము. కానీ కర్మ ఫలితంగా అనుసరించి శిక్ష వేయడం మా కర్తవ్యం. దానిని నువ్వు ప్రశ్నించవలదు. నీ మాతృమూర్తికి ఆప్తులైనందున ఆవిడలాగే రంగయ్య కూడా దీర్ఘాయుషు ఇవ్వాలన్న నీ ఆలోచన తగదు, తప్పు. అది కాదు స్వామి, స్పృహ లేని మనిషికి మీలాంటి వాళ్ళు ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. అతనికి నిజాన్ని చెప్పే అవకాశం ఇవ్వాలి. అంతేకాని వీధిని అడ్డం పెట్టుకుని ఈ లోకంలోనే లేకుండా చేస్తారా? కనీసం నాకు ఒక అవకాశం ఇచ్చిన అతన్ని కాపాడుకునేవాడిని కదా స్వామి. అది నీవు చేయజాలవు. కోప్పడికని యమధర్మరాజా, నాకున్న ఒకే ఒక్క అవకాశాన్ని దూరం చేస్తుంటే ఇక నేను నిజాన్ని ఎలా బయట పెట్టగలను? నీ ప్రయత్నం విఫలమవడంలో మా ప్రమేయం ఏమీ లేదు బుడతా. నిన్నటికి నిన్న ఆ శ్రద్ధ చరవాణి ద్వారా నిజాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశావు. అది విఫలమైంది. దానికి కూడా మేము కారణం కాదే. అలాగే గుమాస్తా రంగయ్య ప్రాణం పోవడం కూడా విధిరాత. ఇక మాటలు అనవసరం చిత్రగుప్త. బుడత, నీకు దైవమిచ్చిన గడువు ఈరోజు అర్ధరాత్రితో ముగియనున్నది. ఎందులకనగా నేడే మహాశివరాత్రి. లింగోద్భవ కాలము వరకే
నీకు భూలోకమున ఉండుటకు అనుమతి కలదు. స్వామి, 20 ఏళ్ళుగా నేను చేయలేని పని 2 రోజుల్లో నేను ఎలా చేయగలను? అది నువ్వు ఆలోచించుకోవలసిన విషయం. నీ వల్ల, నీ ప్రేరణ వల్ల ఆ వజ్రవతికి కోపం తెప్పించావు. రంగయ్య మరణానికి కారణమయ్యావు. దానికి మమ్ములను నిందించుట తగదు. అదిగా స్వామి, ఆక్రందన, బాధ. నీకున్న అతి కొద్ది సమయంలోనే నీ ప్రయత్నములు ఫలవంతము చేసుకును. మహాశివరాత్రి నా కాలం ముగిసేలోపు ఏదో ఒక అద్భుతాన్ని చెయ్యాలి. ఏం చెయ్యాలి? వదిన గారు, వదిన గారు, ఏమైందండి? ఏమైందక్క? అక్క, అమ్మా, వదిన గారు, అయ్యో, ఏమైందండి? అక్క, వదిన గారు, ఏమండి అలా తీసుకురండి. ఇటు చేయండి వదిన గారు. లేక్క, లే, జాగ్రత్త, మెల్లగా 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 పదండి. అటు కూర్చుందరు గాని. ఇలా కూర్చోండి మెల్లగా. బేబీ, మంచినీళ్ళు తీసుకురా. వద్దు. ఏంటి వదిన గారు, పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోకుండా ఏంటండి దీక్షలు? ఈరోజే మహాశివరాత్రి. ఇన్ని రోజుల నా దీక్ష ఫలించే రోజు. ఈ దీక్ష పూర్తయ్యాక ఇంకా నాకేం కాదు. అక్క, హుండీలో డబ్బులు వేసి కోరికలు కోరుకునే వాళ్ళని చూశాను. కానీ ఇలాగా కఠిన దీక్షలు చేసేవాళ్ళని నిన్నే చూస్తున్నాను. ఉపవాసం వల్ల నాకిలా జరగలేదు. మరి ఎలా జరిగిందో వదిన గారు? దుఃఖంలో సంతోషం, సంతోషంలో దుఃఖం. అంటే అది రెండు వేరువేరు కదక్కా. మీరు ఆగండి. వదిన గారు అనే మాటల్లో ఏదో ఒక అర్థం ఉంటుంది. మీరు చెప్పండి వదిన గారు. చిన్నబాబు ఆత్మ ఈ లోకంలో తిరిగే చివరి రోజుది. ఉత్తమ గతులు పొందే రోజు. అవునక్క, ఇది సంతోషించే విషయమే కదక్కా. జీవితం పూర్తిగా అనుభవించకుండానే నా బిడ్డ దూరం అవటం ఎంత బాధాకరమో తల్లి మనసుకే తెలుస్తుంది. పిల్లల చేతుల్లో కళ్ళు మూయాల్సిన తల్లి పిల్లల మరణం చూడాల్సి రావడం
ఎంత పెద్ద నరకమో అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వదిన గారు, అదే మరీ మరీ తలుచుకొని మీరు కుమిలిపోకండి. చిన్నబాబు ఆత్మ తప్పకుండా సద్గతులు పొందుతుంది. అందుకే ఈ దుఃఖంలోనే కాస్త తేలిక పడుతున్నాను. అమ్మా, నా ఆత్మ సద్గతుల కోసం నువ్వు చేపట్టిన దీక్ష నిన్ను చిన్నిని కలపాలన్న నా సంకల్పానికి అవరోధంగా మారుతుంది. ఈ ప్రయత్నంలో నిన్ను చేర్చకముందే నా ఆత్మ ఈ లోకం వదిలి వెళ్ళిపోతే ఇన్నేళ్ళ నా ప్రయత్నం వృధా అయిపోతుందమ్మా. చిన్ని ఒక అనాథలాగా మిగిలిపోవాల్సి వస్తుంది. చిన్ని నీ వారసురాలని ఈరోజు నీకు ఎలాగైనా తెలియజేస్తాను. యమధర్మరాజు వారు నాకు ఇచ్చిన గడువు కూడా ఈ రోజుతో తీరిపోతుంది. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गम् रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धिसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् అమ్మా చిన్ని, చాలా చక్కగా పాడావమ్మా. ఆ పరమేశ్వరుడంటే నీకెంత భక్తో పాటలోనే తెలుస్తుంది. సిన్నికి శివయ్య అంటే సానా భక్తి. సోమశిల్లో అయితే ప్రతి మహాశివరాత్రికి ముందు రోజే గుడికెళ్ళి అలంకరణ దగ్గర నుంచి అన్నదాన ప్రసాదాలు పంచిపెట్టే అన్ని పనులు మేమే చేసేవాళ్ళం. శివరాత్రి ఒక్కరోజైతే 2 రోజులు ఆడనే ఉండేవాళ్ళం. మంచి విషయం రావణమ్మా. ఇష్టమైన దేవుని భక్తితో కొలిస్తే వాళ్ళ జీవితం ప్రశాంతంగా ఉంటుంది.
ఇన్ని కష్టాలు వచ్చాయి అంటారా? అవి ఆ శివయ్య లీలలే కదా. ఆ పార్వతీదేవికే తప్పలేదు. పర్వతరాజ కూతురైన పార్వతీదేవి ఆ మహాశివుడి ఇల్లాలి ఎలా అయిందో తెలుసా? తెలుసత్తమ్మా, గుళ్ళో పూజారి గారు చెప్తే విన్నాను. దక్ష యజ్ఞంలో దక్షుని కూతురైన దాక్షాయిని శివునికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక అగ్ని ప్రవేశం చేసి ఆహుతి అయిందంట. తర్వాత జన్మలో పర్వతరాజు కూతురుగా మళ్ళీ పుట్టి శివయ్య గురించి చాలా పెద్ద తపస్సు చేసి శివయ్యను మనువాడిందంట. చిని, నువ్వు చదువుకోలేదు కానీ నీకు చాలా జ్ఞాపక శక్తి ఉంది. గ్రేట్. మరి జన్మలో ఆకర్షతో జరగాల్సిన పెళ్లి ఎందుకు ఆగిపోయిందో? మళ్ళీ ఇంకో జన్మెత్తాలనుకుంటా. అంత అవసరం లేదా నిరుద్. కొద్ది రోజుల్లో పరిస్థితులన్నీ చక్కబడతాయి. చిన్ని పెళ్లి ఎవరితో జరగాలని రాసి పెట్టుంటే వాళ్లతో జరుగుతుంది. అమ్మా చిన్ని, ఆ పరమేశ్వరుడే ఈనాడు కరుణించాలమ్మా. ఎప్పుడు నీకు రక్షగా ఉండాలి. ముడతా స్వామి, ఈరోజు మహాశివరాత్రి అంటే నీకు యమధర్మరాజుల వారిచ్చిన గడువులో మిగిలిన ఆఖరి రోజు. అందులోనూ కొన్ని గడియలు కూడా గడిచిపోయాయి. గుర్తుంది స్వామి. నీ కూన శివపూజ చేస్తోంది కదా అని నీకు వెసులుబాటు దొరుకుతుందేమో, ఆ భోళాశంకరుడు కరుణిస్తాడేమోనని ఆశపడొద్దు. ఇందులో మార్పు జరగదు. నువ్వు యమలోకానికి రావడం అనివార్యం. స్వామి, మా అమ్మ శివాలయానికి రాబోతుంది. చిన్ని కూడా అదే శివాలయానికి రాబోతుంది. రాత్రికి వాళ్ళిద్దరిని కలిపి చిన్ని నా బిడ్డ అని మా అమ్మకి తెలియజేస్తాను. ప్రత్యక్షంగా ఆ విషయం నువ్వు చెప్పుకోలేవు బుడతా. పరోక్షంగానే తెలియజేస్తాను స్వామి. స్వామి ద్రోహం చెయ్యను. నీ సంకల్పం సిద్ధించాలని కోరుకుంటున్నాను. నీకు మరో చక్కని వరం. అదేం స్వామి? ఈ మహాశివరాత్రి నాడు నువ్వు పూర్తిగా మానవ రూపంలో ఉండవచ్చు. చాలా సంతోషం స్వామి. ఆత్మగా నేనేమీ చెయ్యలేమోనని భయపడ్డాను. నాకు కాస్త ధైర్యాన్ని ఇచ్చారు. నీ సంకల్పం నెరవేరేలా చేయుటలో కార్యాన్ని శుభతరం చేసుకుంటావు, జటిలం చేసుకుంటావు, నీ ఇష్టం. సెలవు. స్వామి, అమ్మా చిన్ని, నువ్వే నా బిడ్డవని, వారసురాలువని నాయనమ్మకు తెలియజేస్తానమ్మా. అప్పుడే నా ఆత్మకు శాంతి. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ. హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. భక్తులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఈ లోకంలో భోగభాగ్యాలు ఇచ్చేవాడు, పరలోకంలో మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహించేవాడు, మంగళ స్వరూపుడు ఆ మహాదేవుడే, శంకరుడే. శివం అంటేనే మంగళం.
అనంతమైన ఈ సృష్టి అంతటిని ధాతుర్నవా ఆనందమయం గావించేటటువంటి వాడు ఆ పరమశివుడే. మరి ఆ పరమశివుడు లింగాకారంలో ఆవిర్భవించిన ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు. రూప శివోహం శివో నమస్కారం అయ్యారు. నమస్కారం అయ్యా. ప్రసాదం సిద్ధం చేసినాము. మీకోసమే చూస్తున్నామమ్మా. శర్మ గారు, ఆ రోజు నాగభరణం కాపాడింది వీళ్ళే. వాళ్ళ వెళ్ళు. చాలా గొప్ప పని చేశారమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారా? బావుండామయ్యా. మీరెలాంటి పరిస్థితుల్లో ఈ గుడికొచ్చారో నాకు తెలుసు. ఆ రోజు మీలో కనిపించిన ఆందోళన ఇప్పుడు మచ్చుక్కేనా కనిపించడం లేదు. అంతా ఆ శివయ్య అనుగ్రహం. హోటల్ క్లోజ్ చేసి ఉంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మా వదిన గారు బయలుదేరారు. రాత్రంతా శివాలయంలోనే ఉంటారు. శారదాంబ గారు నా నేస్తం. అమ్మా